నేను సో నువ్వు థాట్స్ వద్దు, నీకు ఆలోచనలు వద్దు, ఎమోషన్స్ వద్దు, ఇవన్నీ రకాల ఆలోచనలే వద్దు అసలు. నువ్వు విడిగా ఉండు, అది ఇది అని చెప్పాను, చాలా చెప్పుకుంటూ వచ్చావు. ఎమోషన్స్ అంటే ఏంటి ఇవన్నీ అని చెప్పి అంటే అప్పుడు ఒక క్వశ్చన్ వచ్చింది. మన ఎమోషన్స్ని అబ్జర్వ్ చేయటం అనేది, మన థాట్స్ని అబ్జర్వ్ చేయటం అనేది రెండు ఒకటే, ముఖ్యమే కదా. ఇప్పుడు అందులో ఏమీ అబ్జర్వ్ చేయొద్దు, థాట్స్ని అబ్జర్వ్ చేయొద్దు, ఎమోషన్స్ అబ్జర్వ్ చేయొద్దు, ఏమీ పట్టించుకోకుండా ఉండే అంటే మరి థాట్స్ని ఎమోషన్స్ని అబ్జర్వ్ చేయటం రెండింటి ముఖ్యమే కదా, ఎట్లా వదిలేస్తారు అంటే అవును రెండు ముఖ్యమే. ఆ టైం నువ్వు ఏది వచ్చినా సరే నిన్ను నువ్వు ఒక ప్రశ్న అడుగు, నాలో ఏం జరుగుతుంది ఈ క్షణంలో. ఎప్పుడైతే నువ్వు మనకు తెలుసు మనం ఆలోచించాలి, ఆలోచన మొదలు పెట్టాలి, సరైన పద్ధతిలో ఆలోచన డైరెక్షన్లో సరైన దిశలో ఆలోచించాలి అంటే మన ఒక ప్రశ్న కావాలి. ఒక ప్రశ్న వేసినప్పుడే మనం ఆలోచించడం మొదలు పెడతాం దాని గురించి. లేదంటే ఏదో ఒక ఆలోచన ఇచ్చిపోతూ ఉంటుంది మైండ్లో. అలా కాకుండా ఒక ఆలోచన మనకి రావాలి, ఒక ప్రశ్న ఇస్తే మనకు దానికి సంబంధించిన ఆలోచనలు మనకు వస్తాయి. సో అట్లా నిన్ను నువ్వు ప్రశ్నించుకో, నీ లోపల ఏం జరుగుతుంది చూసుకో లోపలికి. అప్పుడు నువ్వు ఎప్పుడైతే నువ్వు నీ లోపల నిన్ను చూసుకోవడానికి మొదలుపెట్టావు అంటే తప్ప రైటా ఇవన్నీ ఆలోచించు, నీ లోపల నిన్ను చూసుకోవటం అనేది మొదలుపెట్టావు, ఆటోమేటిక్గా నిన్ను ఆ ప్రశ్న అనేది సరైన మార్గానికి తీసుకెళ్తాం. సో దీనికి ఏం చేయాలి, మన పూర్తి ఏకాగ్రతని లోపలికి పంపించాలి. మనకేమీ ఎమోషన్ కనపడలేదు, మనకేమీ ఫీలింగ్స్ లేవు, మనకేమీ ఆలోచనలు రావట్లేదు అంటే మనం మన లోపల ఉన్న ఆ అటెన్షన్, మనం చూపించే అటెన్షన్ లోపలికి, మన లోపల ఉన్న బాడీ ఎనర్జీ ఫీల్డ్ ఏదైతే ఉందో బాడీలో, అది ఇంకా లోపలికి డీప్గా వెళ్తోంది అని చెప్తూ నువ్వు అనేదానికి ఆ బీయింగ్ అంటే ఎగ్జిస్ట్ ఉంటాం, దీనికి అది మార్గాన్ని చూపిస్తుంది, తలుపులు తెరుస్తుంది. అంటే మనం ఎప్పుడైతే ఆలోచనలు ఎమోషన్లు వీటికి మనం రెస్పాండ్ అవ్వకుండా స్పందించకుండా ఉంటామో అప్పుడు మనం లోపలికి చూసుకుంటే మనకి ఆ లోపలికి ఇన్నర్ సెన్స్ మనకి లోపలికి తీసుకెళ్తే మనకున్న శక్తి ఎనర్జీ ఎక్కువ అవుతుంది అన్నమాట. అది ఎక్కువైనప్పుడు ఈ ఆత్మావలోకానికి వెళ్ళే దారి, పరబ్రహ్మను చేసుకునే దారి చూపిస్తుంది అనమాట. మామూలుగా ఈ ఎమోషన్ అనేది మన ఆలోచనల యొక్క ప్రభావం, మన థాట్ ప్యాటర్న్ ఏదైతే ఉందో దాన్ని ఇంకొంచెం యాంప్లిఫై అంటే పెంచుకుంటూ వెళ్తే, దానికి కనుక బలాన్ని ఇస్తే అదే మన ఎమోషన్ కింద బయటకు వస్తుంది అనమాట. అది ఎందుకంటే ఈ ఆలోచనలకి ఎమోషన్లకు ఉన్న శక్తి అటువంటి. అందుకని మనం ఆ స్టిల్నెస్లో, మన నిశ్చల తత్వంలో ఉండటానికి ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది, అంత ఈజీ కాదు మొదట్లో. సో మైండ్ని, ఆలోచనల్ని, మన ఎమోషన్స్ని మనం టేక్ ఓవర్ చేద్దాం, స్వాధీనం చేసుకుందాం చూస్తే అది మనం కొద్ది క్షణాల వరకు చేసుకోగలుగుతాం. అది ఎప్పుడు చేయగలిగాం, మన ఎమోషన్స్ని స్వాధీనం చేసుకోవాలి, మన ఆలోచన మన స్వాధీనం తెచ్చుకోవాలి అంటే మనలో మనం మనం అనేది, నేను అనేది మనం ఎక్కువ ప్రెజెన్స్లో ఉండాలంటే నేను అనేది మనం ఎక్కువ తెలుసుకుంటూ ఉండాలన్నమాట. ఎప్పుడైతే మనం అలా కాకుండా అన్కాన్షియస్ దాంట్లోకి మనం తీసుకెళ్తే, అన్ఐడెంటిఫైడ్ కాన్షియస్నెస్, మనకు తెలియనటువంటి స్పృహలో కనుక మనం వెళ్తే మన లేకుండా జనరల్గా జరిగేది అదే. ఆ సమయంలో కొద్ది క్షణాలు మాత్రం ఎప్పుడైతే నీకు తెలియకుండానే, స్పృహ లేకుండానే నువ్వు వెళ్తావో ఆ ప్రెజెన్స్లోకి, అప్పుడు కొద్ది క్షణాలు మనం నువ్వు అంటే ఏంటో నీకు తెలుస్తుంది. అయితే కానీ ఈ థాట్ ప్రాసెస్, ఎమోషన్స్ ఇది ఒక విషవలయం లాగా తిరుగుతూ ఉంటాయి.
ఆ వలయంలో థాట్ నుంచి ఎమోషన్, ఎమోషన్ నుంచి థాట్, థాట్ నుంచి ఆ గ్రూవ్లో అదే కక్షలు తిరుగుతూ ఉంటాయి. అందులో నుంచి మనం బయటికి రావాలి. ఇది తిరగటమే కాకుండా ఏం చేస్తాయంటే ఒకదానికొకటి శక్తిని పంపించుకుంటూ ఉంటాయి. అంటే మనం ఆ థాట్స్లో నుంచి, ఎమోషన్స్లో నుంచి బయటికి రావటం ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత తిరుగుతుంటాయి కాబట్టి దాంట్లో నుంచి మనం బయటికి రావటం కష్టం. అంటే ఇప్పుడు మనం ఒక సేఫ్టీ బ్లాంకెట్లోనూ మనం ఉన్నాం అనుకోండి, మనం సుఖంగా ఉన్నాం, ఉన్న పరిస్థితి అయితే బాగుంది. బాగున్నప్పుడు మనం ఎందుకు దీన్ని డిస్టర్బ్ చేసుకోవాలి? దీన్ని ఇలాగే ఉంచుకుంటే పోతుంది కదా, సుఖంగా ఉన్నాం కదా ఇక్కడ, ఇంకా ఏమో మనకి ఇంకా ముందు ఇంకా పెంచుకోవాలి, పెరగాలి అని చెప్పి మనం ఎందుకు ఆ విధంగా పరిగెట్టాలి అనేది మనం అనుకుంటాం. అది సేఫ్టీ బ్లాంకెట్. ఆ సేఫ్టీ బ్లాంకెట్లో నుంచి మనం బయటికి రావాలంటే కష్టపడాలి. అందుకని ఏమిటి ఆ ఆ ఎమోషన్స్, ఎనర్జీ, ఫీలింగ్ ఇవన్నీ ఒకదాన్ని ఒకటి, ఒకదాన్ని ఒకటి ఆ థాట్ ప్యాటర్న్ ఇవన్నీ పెంచుకుంటారు. కాకపోతే ప్రాథమికంగా ఏంటంటే ఎమోషన్స్ అనేవి ఏంటి, అసలు భావోద్వేగాలు ఎక్కడి నుంచి వస్తాయంటే మనకి పురాతనంగా ఎప్పుడో మన మనసులో పాతుకుపోయి మనకు ఇది అంటే అన్డిఫరెన్షియేటెడ్, దాన్ని విడిగా చూడలేని సందర్భంలో మన మైండ్లో పాతుకుపోయినటువంటి పునాది అక్కడి నుంచి మొదలు పెడుతుంది అన్నమాట. ఎమోషన్స్ అనేది అక్కడి నుంచి వస్తాయి. అక్కడి నుంచి లాస్ ఆఫ్ అవేర్నెస్. మనకు స్పృహ అనేది ఉండదు. మన మన పేరు, మన ఆకారం తప్ప దానికి పైన ఏంటి అనేది మనకు అనే స్పృహ మనకు ఉండదు. ఆ అవేర్నెస్ ఉండదు. అక్కడి నుంచే ఎమోషన్స్ వస్తాయి. అది అంటే అన్‌డిఫరెన్షియేటెడ్ నేచర్ కాబట్టి దీన్ని మనం విడగొట్టలేని పరిస్థితిలో ఉంటాం కాబట్టి మనం ఎప్పుడు మన పేరు, మనం దాని తర్వాత ఉండేదాన్ని, ఆ భావాలని మనం ప్రిస్క్రైబ్ చేయడం కష్టం. ఎప్పుడైనా మనకి థ్రెట్ అనేది కనుక మన మీద ఉంటే, ఎప్పుడైనా మన మీద భయం అనేది, మన ఎవరైనా బెదిరింపులు అనేది కనుక మన మీద ఉంటే మనం లోపలికి ముడుచుకుపోతాం. ఎందుకు? మనకు శక్తి బలహీనత మనకు ఎక్కువ ఉన్నట్టయితే మనం ఎవరైనా మన మీద థ్రెట్ చేసినప్పుడు, మనల్ని బెదిరించినప్పుడు మనం లోపలికి వెళ్ళాం. అదే మనం శక్తివంతంగా ఉంటే వాడిని పోరా అని చెప్పేసి వాడి మీద తిరగబడతాం. ఈ లోపలికి వెళ్ళిపోయేది మనం ఇదంతా ఏంటంటే దీన్ని ఒక విధంగా చెప్పాలంటే థ్రెట్, తర్వాత ఎమోషన్, ఇన్కంప్లీట్నెస్, అబాండన్మెంట్, ఈ సెన్స్ ఆఫ్ ఇవన్నీ పట్టుకొదిలేస్తే దీన్ని బాధ అంట సింపుల్గా. ఈ బాధని పోగొట్టాలి అంటే మనం ఏం చేయాలి? ఆ బాధ నుంచి బయటికి రావాలి అంటే మనం అసలు బాధని గురించి మనం ఎంత బయటికి రావాలని తలుచుకుంటూ ఉంటామో బాధ ఇంకా అంత పెరుగుతూ ఉంటుంది. బాధ పోగొట్టుకోవడానికి అని చెప్పి మనం మందు తాగేసి ఆ మందులో ఇంకా బాధలన్నీ బయటికి తీసుకొచ్చుకొని మనసు తెలుగు చేసుకుంటున్నాం అని చెప్పి ఫీల్ అవుతుంటాం. ఇది ఆ బాధలో నుంచి నువ్వు బాధ ఎక్కడి నుంచి వస్తుంది? మైండ్లో నుంచి వస్తుంది. ఆ మైండ్ ఏం చెప్తున్నావు మన మైండ్కి? నువ్వు బాధను వదిలే అని చెప్తున్నావు. అసలు పుట్టేదే బాధ అంతా అక్కడి నుంచి. దానికి ఒక పరిష్కారం కావాలి అంటే మైండే కదా చూపించాలి. అంటే దొంగ దొంగ అని అరుస్తూ ఉంటాడు. మన మనసే అదే బాధని క్రియేట్ చేసి నువ్వు బాధని పరిష్కరించని చెప్తావు. ఎలా జరుగుతుంది? ఎప్పుడు జరుగుతుంది అంటే నువ్వు ఎప్పుడైతే నేను నీ మైండ్ నుంచి నేను అనే దాన్ని విడదీసి చూడగలుగుతావు, అప్పుడు ఈ మైండ్ అది కింద పడిపోయి దాని స్థానం మైండ్ వీక్ అయిపోతుంది. అప్పుడు నేను అనే భావన, నేను చూడగలిగినటువంటి భావన అనేది, నిన్ను నువ్వు చూసుకోగలగటం అనే భావన అనేది, ఆ ఈగో అనేది ఉంది కదా, ఈ ఎమోషన్స్ని మనం ఈగో అంటాం. ఆ అహం బ్రహ్మస్మి, నేను అంతా నాదే అనే స్థితిలోంచి నువ్వు ఎప్పుడైతే బయటకు వస్తావో అప్పుడు నీ మనస్సు నీకే దారిస్తుంది. అప్పుడు నీ ఆలోచనలు నువ్వు అదా నిజంగా నువ్వేంటి అనేది నీకు తెలుస్తుంది అనమాట. ఇది నిన్న చూసాం మనం.
బాధ, ఇగో, ఇది ఇగో నుంచి మనం బయటపడటం, బాధలో నుంచి మనం బయటపడటానికి మన మనస్సు వలన మన యొక్క నిర్ణయాత్మక శక్తి అనేది ఏదైతే ఉందో అది బలంగా ఉండాలి. ఆ బలంగా ఉన్నప్పుడు నువ్వు అనేదాన్ని, ఆ బీయింగ్ అంటే ఎగ్జిస్టెన్స్, ఆ ఎగ్జిస్టెన్స్ అనేదాన్ని తెలుసుకోవడానికి మనకి ప్రయత్నం జరుగుతుంది అనమాట. ఇది నిన్నటి వరకు చూసాం. ఇవాళ ఇక్కడి నుంచి మొదలు. ఎస్, సరే, నువ్వు బాధ అన్నావు, ఎమోషన్ అన్నావు, పెయిన్ అన్నావు, వీటన్నిటికీ బయట నుంచి రావాలంటే నీ మనసు బలంగా ఉండాలన్నావు. ఇదంతా బాగానే ఉంది అని చెప్తున్నారు కదా అండి. అంటే మనకు డౌట్లు కొన్ని వస్తాయి. అప్పుడు ఆయన ఎస్, మీరు ఏం అడుగుతున్నారో నాకు తెలుసు అని చెప్పి ఇప్పుడు మొదలు పెడతాడు అన్నమాట. I was going to ask, what about positive emotions such as love and joy? మీరు ఎమోషన్స్ రావద్దంటున్నారు, థాట్స్ రావద్దంటున్నారు, అన్నిటి నుంచి దూరంగా ఉండమంటున్నారు. టచ్ మీ నాట్, తామరాకు మీద నీటి పొట్టులాగా తడి అంటది కానీ నీటి పొట్టులాగా ఉంటావు, అది అట్లే ఉంటుంది. కానీ ఆ తడి తామరాకు అంటది. అలా అన్నప్పుడు మరి ఈ పాజిటివ్ ఎమోషన్స్ అనేవి ఉన్నాయి కదా మనకి. ఎమోషన్స్లో కూడా పాజిటివ్ అనేవి ఉన్నాయా, నెగిటివ్ అనేవి ఉన్నాయా? కోపం, ఏడుపు ఇవన్నీ నెగిటివ్ ఎమోషన్స్. ఆనందం, సంతోషం ఇవన్నీ పాజిటివ్ ఎమోషన్స్. సో మరి అవి కూడా పనికిరావా? అవి కూడా పనికిరావా? పనికొస్తాయి, పనికిరావా? పనికొస్తాయి కదా. మరి ఇప్పుడు ఎమోషన్స్ దూరంగా పెట్టమంటే నేను ఎట్లా పెట్టాలి అంటే దానికి సమాధానం చదవండి. తేజ చదువుతామా? చదువుతున్నారు? తేజ చదువుతావా? నా వాయిస్ వినిపిస్తుంది? వేణి గారు మీరు చదువుతారా? చదువుతాను. ఓకే. They are inseparable from your natural state of inner connect. Inner connectedness with being. Glimpses of love and joy. Glimpses of love and joy. Of love and joy are brief moment of deep peace are possible whenever a gap occurs in the stream of thought. For most people, such gaps happen rarely and only accidentally in a moment when the mind is rendered speechless. Sometimes you are triggered by great grief. Speechless, sometimes triggered by great beauty, extreme physical exertion. Sir? Exertion. Or even great danger, suddenly there is inner stillness. And within that stillness, there is a subtle. Be silent. Okay. Subtle but intense joy. There is love, there is peace. సరే, ఇప్పుడు మనం ప్రశ్న ఏంటి? మీరు ఎమోషన్స్ వదిలేయమంటే మరి పాజిటివ్ ఎమోషన్స్ అనేవి కొన్ని ఉన్నాయి కదా, లవ్, జాయ్, ప్రేమ, ఆనందం, సంతోషం ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని కూడా వదిలేయాలా అంటే దానికి సమాధానం, దే ఆర్ ఇన్సెపరబుల్ ఫ్రమ్ యువర్ న్యాచురల్ స్టేట్ ఆఫ్ ఇన్నర్ కనెక్టెడ్నెస్ విత్ బీయింగ్. నువ్వు సహజ సిద్ధంగా నీ లోపల నువ్వు ఆ బీయింగ్ అనే దాంతో, అంటే ఎగ్జిస్టెన్స్ అనే దాంతో నువ్వు ఎప్పుడైతే నీ కనెక్ట్ అయి ఉంటావో లోపల అప్పుడు ఈ సంతోషం, జాయ్ అనేది, ఆనందం అనేది ఇవన్నీ విడవదీయలేనివి
అంటే ఇవన్నీ నీలోనే ఉంటాయి. దాన్ని విడదీయటానికి అవ్వదు. ఎప్పుడు అవ్వదు? ఇవన్నీ ఎప్పుడు కలిసి ఉంటాయంటే, నీలో నువ్వు నీ మనస్సు ద్వారా నీ ఆత్మకి నిన్ను నువ్వు తెలుసుకునే ప్రయత్నంలో నీలో నువ్వు కనెక్ట్ అయి ఉంటే, నీలో నువ్వు కలిసిపోయి ఉంటే, అప్పుడు ఇవన్నీ విడదీయటానికి అవకాశం లేదు. గ్లింప్సెస్ ఆఫ్ లవ్ అండ్ జాయ్. గ్లింప్సెస్ అంటే అక్కడక్కడ కనపడుతుంటాయి లవ్ అండ్ జాయ్. ఆ ప్రేమ జ్యోతి అనే ఆనందం అనేది ఆర్ బ్రీఫ్ మూమెంట్స్ ఆఫ్ డీప్ పీస్. లేదు, లోపల మనకు ఎంతో ప్రశాంతత, ఆనందము, సంతోషము, ప్రశాంతత, ఇవన్నీ ఏవైనా సరే మనం ఏ పేరైనా పెట్టుకో, పాసిబుల్. ఇవన్నీ సాధ్యమే. మీరు విడగొట్టక్కర్లేదు, మీరు మానేయక్కర్లేదు. ఇవన్నీ సాధ్యం. ఎప్పుడు? ఇన్ ద స్ట్రీమ్ ఆఫ్ థాట్, వెన్ ఎ గ్యాప్ అకర్స్ ఇన్ ద స్ట్రీమ్ ఆఫ్ థాట్. మనం ముందు మనం ఒకసారి ప్రాక్టీస్ కూడా చేసాం మెడిటేషన్ లాగా. ఆలోచనల మీద ధ్యాస పెట్టుకుంటే మన ఆలోచనలు మొదట్లో ఉధృతంగా వస్తుంటాయి మనసులో, మెదడులో. తర్వాత ఆ ఉధృతి తగ్గుతుంది. తగ్గిన తర్వాత ఒక ఆలోచన వెనకాల ఇంకో ఆలోచన వస్తుంటుంది. ఆ ఆలోచనకి రెండో ఆలోచనకి మధ్యలో కొద్దిగా గ్యాప్ ఉంటుంది. దాన్నే శూన్య స్థితి అంటాము. అక్కడి నుంచి అది పెంచుకుంటూ వెళ్తే మనం పూర్తి ధ్యాన స్థితికి చేరుకుంటాము అని మనం ఎక్సర్సైజ్ చేసాం. గుర్తుందా? చేసామా? బీచ్కి వెళ్ళిందా సార్? లేదు, కళ్ళు మూసుకొని ఆలోచన మీద ధ్యాస పెట్టుకొని చేయలే? నేను మిస్ అయినా. మీరు లేరేమో. ఎవరున్నారు ఆ రోజు? వరదా గారు లేరా మీరు? చేసామండి. మరి చెప్పండి. ఆ రోజు మనం శ్వాస మీద ధ్యాస పెట్టి, ఆలోచన మీద ధ్యాస పెట్టి, ఆలోచనల మధ్యలో ఒక్కొక్క దాంట్లో చిన్న గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్లోంచి మనం వెళ్ళాలి అని చెప్పండి. అదే ఇక్కడ చెప్తాడు. ఇవన్నీ మీకు ఆనందము, సంతోషము, లేకపోతే ప్రశాంతత, ఇవన్నీ మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ సాధ్యం ఎప్పుడంటే ఆ శూన్య స్థితి, ఆ మధ్యలో ఉన్న గ్యాప్ని, ఆలోచనకి ఇంకో ఆలోచనకి మధ్యలో ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో అది మనకి స్పందించినప్పుడు, మన మీద మనకు ఆపాదించబడినప్పుడు, లేదా మనం కనుక్కోగలిగినప్పుడు, ఆ గ్యాప్ని మనం కనుక్కోగలిగినప్పుడు మనకి ఈ ఆనందం, సంతోషం, ప్రశాంతత ఇవన్నీ సాధ్యం. అయితే చాలామందికి ఈ గ్యాప్ అనేది చాలా రేర్గా, అంటే ఎప్పుడూ ఒకసారి కానీ, లేకపోతే ప్రమాదవశాత్తు కానీ, అనుకోకుండా కానీ జరుగుతుంది. మన సడన్గా బ్రేక్ వస్తుంది ఆలోచనలో నుంచి, అనుకోకుండా. ఎప్పుడో ఎప్పుడు అనుకుంటాం మన ఆలోచన నుంచి బ్రేక్ రావాలి, బయటికి రావాలి. ఈ అశూన్య స్థితి ఎక్కడ ఉంటుంది, దీన్ని ఎత్తుక్కోవాలి, మన మనసులో అనుకుంటా ఉన్నాం అనుకోండి. ఎప్పుడో ఒకసారి మనకి తెలియకుండానే అది మనకి వస్తుంది. ఆ వచ్చినప్పుడు ఈ మైండ్ అనేది స్పీచ్లెస్, అంటే మూగబోతుంది. మైండ్ మాట్లాడుతూ ఉంటుంది కదా, ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది కదా. ఏమండి మాట్లాడదా? సార్, ఏదో ఒకటి తిరుగుతానే ఉంటాయి కదా, అంటే కనెక్షన్ లేకుండా తిరుగుతూ ఉంటాయి. కనెక్షన్ తిరుగుతాం, దాన్ని మాట్లాడుకుంటూ ఉంటుంది. దాని పని మన పని మనం చేసుకుంటాం, దాని పట్టిక పని చేసుకుంటూ ఉంటాం. అట్లాంటి సందర్భం వచ్చినప్పుడు ఆ గ్యాప్ కనుక్కుని మనం జరిగినప్పుడు, అనుకోకుండా కొంతమందికి వచ్చినప్పుడు మనసు, ఆ మైండ్ ఒక్కసారిగా నిశ్శబ్దం అయిపోతుంది, మోగపోతుంది. అంటే ఇంకేం మాటలు రావు, మైండ్ మాట్లాడదు. ఈ మాట్లాడుకోవటం అనేది ఒక యాక్సిడెంట్, అనుకోకుండానే లేకపోతే ఇంకో విధంగానే కాకుండా, సమ్టైమ్స్ ట్రిగ్గర్డ్ బై గ్రేట్ బ్యూటీ, ఎక్స్ట్రీమ్ ఫిజికల్ ఎక్సర్షన్ ఆర్ ఈవెన్ గ్రేట్ డేంజర్. ఇది ఒక యాక్సిడెంటల్గానో, అనుకోకుండానో, అరుదుగానో కాకుండా, మనం గ్రేట్ బ్యూటీ, ఒక గొప్ప అందాన్ని చూసాం అనుకోండి, మనం ఒకసారి అలా స్థాణువు అయిపోయి మనం చూస్తూ ఉంటాం అందాన్ని. ఆ అందం అనేది పువ్వు అవ్వచ్చు, మొక్క అవ్వచ్చు, చిన్న చిగురు ఆకు అవ్వచ్చు, గడ్డి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, మనిషి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మోషన్లెస్ అంటాం.
కదలిక లేకుండా నిలబడిపోతాం అలా చూస్తూ. మనం తిరుపతి వెళ్ళాం అనుకోండి స్వామివారి దగ్గరికి, వాళ్ళు తోసేకుండా ఉంటే మనం అలా స్థాణు అయిపోయి నిలబడి చూస్తాం స్వామిని కదా. అవును. మనం వేరే ఆలోచనే ఉండవు అక్కడికి వెళ్ళేటప్పటికి. అపాదమస్తం కింద నుంచి పై కిరీటం వరకు మన స్వామివారిని తన్మయంగా చూసుకుంటూనే మనకి ఇంకేం ఆలోచనలు ఉండవు దాంట్లో. బ్యూటీ, గ్రేట్ బ్యూటీ. ఎక్స్ట్రీమ్ ఫిజికల్ ఎక్సర్షన్, శారీరకంగా బాగా పనిచేసి మనం అనుకోకుండా దానికంటే ఎక్కువగా పనిచేసి అలసిపోయాం అనుకోండి, అప్పుడు కుర్చీలోనో సోఫాలోనో మంచం మీద కోల్పడిపోతాం. అట్లాంటప్పుడు కూడా ఈ స్పీచ్లెస్ మూమెంట్, ఇక మైండ్ ఇంకేం పని చేయదు, ఇక నాకు ఓపికలేదు బాబు, నన్నేం కదిలించబాకండి అని చెప్పి ఇలా పడిపోయి ఉన్నాం అనుకోండి, అప్పుడు కూడా మన మైండ్ స్పీచ్లెస్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. అది కూడా కాదు అంటే గ్రేట్ డేంజర్. అత్యంత ప్రమాదం వచ్చినప్పుడు కూడా మన స్థాణువులో నిలబడిపోతుంది. ఇదేంటి నా మీద పడిపోతుంది అని చెప్పి కదలం. ఎదురుకుండా పెద్ద పులిని చూసాం అనుకోండి, సింహం కనపడింది అనుకోండి, ఏం చేస్తారు? అంతే కదా, భయంతో బిగుసుకుపోయి అలా నిలబడిపోతాం, నిశ్చయం. స్థాణువు అయిపోయి నిలబడిపోతాం. ఆ, పరిగెట్టాలని ఆలోచన రాదు, పరిగెడితే దాన్ని కనబడుతుంది. అసలు ముందు కొద్ది క్షణాలు అయితే మనం అక్కడ ఆగిపోతాం కదా. బ్లాంక్ అయిపోతుంది. అది ఆ స్థితి. అట్లాంటప్పుడు కూడా ఈ మనస్సు అనేది స్పీచ్లెస్గా అయిపోతుంది. ఏ సందర్భాల్లో స్పీచ్లెస్గా అయిపోతుందని చెప్పుకుంటూ వస్తున్నాడు అనమాట. ఎట్లా అంటాం, సడన్లీ దెర్ ఈజ్ ఇన్నర్ స్టిల్నెస్. ఇట్లాంటి సందర్భాల్లో మనకు తెలియకుండా మనకి లోపల మన మనసు నిశ్చలంగా అయిపోద్ది, కదలదు, ఇంకేం ఆలోచనలు రావు, ఏమి మనసులో మాట్లాడుకోము, ఏమి జరగదు. And within that stillness, there is a subtle but intense joy. There is love, there is peace. అట్లా మనకు అనుకోకుండా అకస్మాత్తుగా వచ్చినటువంటి ఆ స్టిల్నెస్లో, నిశ్చలత్వంలోనే సటిల్, తేలిక, కొంచెం పల్చగా అయినా కూడా ఇంటెన్స్ జాయ్, చాలా ఎక్కువ సంతోషం, ఆనందం, ప్రేమ, ప్రశాంతత, ఇవన్నీ ఆ ఒక్క అరక్షణం టైంలోనే ఇవన్నీ వచ్చేస్తాయి మనకి. ఈ మనం చెప్పుకునేటువంటి నాకు ప్రశాంతంగా ఉండాలనుకుంది, నాకు సంతోషంగా ఉండాలని ఉంది, ఇవన్నీ మనకి ఎప్పుడు జరుగుతాయి, మనం ఎప్పుడు గమనించగలం అంటే నిశ్చల తత్వంలో ఉన్నప్పుడు, మన మనసు నిశ్చలంగా ఉన్నప్పుడు ఇవన్నీ మనతో పాటే ఉంటాయి. దాన్ని మనం విడగొట్టలేము. చదవండి. So, Usually, such moments are short-lived as the mind quickly resumes its noise-making activity that we call thinking. Love, joy, and peace cannot flourish until you have freed yourself from mind domains. But they are not what I would call emotion. They lie beyond the emotion on a such deeper level. So you need to become fully conscious of your emotion and be able to feel them before you can feel that which lies beyond them. Emotion literally means disturbance. The word comes from the Latin emover, meaning to disturb. ఈ నిశ్చలంగా మనం నిలబడిపోయే ఆ మూమెంట్స్ మన థాట్స్ అని చెప్పు, థాట్స్ లేకుండా మనం అనుకుంటున్నాం కదా, ఏదో అత్యంత అందమైన స్వరూపాన్ని, లేకపోతే భయాన్ని, లేకపోతే ఇట్లాంటివన్నీ అనుకోకుండా జరిగేవి ఏవైతే ఉన్నాయో, అకస్మాత్తుగా రావటం వలన మన స్థాణువులో నిలబడిపోయే సందర్భాలు ఏవైతే ఉన్నాయో, అవన్నీ షార్ట్ లివ్డ్, చాలా కొద్ది క్షణాలు మాత్రమే ఉంటాయి ఇవన్నీ. ఎందుకంటే మళ్ళీ మన మైండ్ ఆ రోధ మొదలు పెడుతుంది లోపల, నాయిస్ మేకింగ్ యాక్టివిటీ,
వాట్ వీ కాల్ థింకింగ్. మనం ఆలోచించాము అనే చెప్పేటువంటి ఆ రొద ఏదైతే ఉందో మన మెదడులో మళ్ళీ మొదలవుద్ది. అది మొదలయ్యేటప్పటికి అప్పుడు దాకా ఉన్న ఆ కొద్ది క్షణాల ప్రశాంతత, సంతోషం, నిశ్చలత, ఆనందం ఇవన్నీ మళ్ళీ మామూలు అయిపోతాయి. బయటకు వచ్చేస్తాం మనం దాంట్లో. లవ్, జాయ్ అండ్ పీస్ కెనాట్ ఫ్లరిష్ until you have freed yourself from mind dominance. ఇప్పుడు మీరు చెప్పే ఈ పాజిటివ్ థింకింగ్ ఏదైతే ఉందో మీరు అడిగేది ఏది, లవ్, జాయ్, పీస్, ప్రశాంతత, ప్రేమ, ఆనందం, ఇవన్నీ ఎప్పుడు పెరుగుతాయి అంటే అంటిల్ యూ హ్యావ్ ఫ్రీడ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ మైండ్ డామినెన్స్. ఈ మైండ్ యొక్క అధికారంలో నుంచి, దాని యొక్క ప్రభావంలో నుంచి నువ్వు బయటికి వచ్చినప్పుడు ఈ ఆనందం, సంతోషం, ప్రశాంతత ఇవన్నీ పెరుగుతాయి. మనకి ఇష్టమైన వాళ్ళని చూసాం అనుకోండి, ఒక సంతోషం వస్తుంది, ఆనందంగా ఉంటుంది కదా, అవునా? అవును సార్. అన్నిటికీ ఉమ్మక్కే చెప్పాలి, ఇంకెవరు మాట్లాడరా? అదే గారు తెలియదు సైలెంట్ ఎవరికి. అయితే అవునో కాదు? ఉమా మ్యామ్ చెప్తున్నారు కదా అని వింటా ఉన్నామండి మేము. అంటే ఉమ్మకి ఎవరిని చెప్పనీయట్లేదా? అలాగని ప్లీజ్ కాదండి, రెస్పాండ్. చెప్తున్నారు కదండి ఒకళ్ళు వింటా ఉన్నామండి. సార్ అందరూ మాట్లాడితే ఇదిగా ఉంటది సార్, అందుకని. ఎవరో ఒక్కొక్కళ్ళు మాట్లాడుతుండండి ఎప్పుడు. అదే అలాగే అది సార్. రెస్పాండ్ అవ్వండి ప్లీజ్. అలాగే అలాగే. మనం అనుకోకుండా మనకి పుట్టిన మన ఇంటికి అమ్మగారు వచ్చారనుకోండి, తల్లి వచ్చింది అనుకోండి, అమ్మా ఎప్పుడు వచ్చావే, సార్ వన్స్ మోర్ సార్, సార్ వన్స్ మోర్ తలుపు తీసి అమ్మా సార్. ఇవ్వా అని చెప్పి ఎంత ఇదైపోతాం, సంతోషం వచ్చేస్తుంది ఎక్కడి నుంచి, వేరే ఆలోచనలు ఉండవు ఆ టైంలో. తల్లిని చూడంగానే మన ఇంటి గుమ్మం ముందు అదే అత్తయ్య వస్తేను వచ్చారా రండి, ఏం ఫోన్ చేయకండి వచ్చారు చెప్పకుండానే, రండి రండి అని తలుపు తీస్తాం, అట్లుంటారు. సో మనం ఇవన్నీ పొందాలి అంటే మనము మన మైండ్ని ఫ్రీ చేసుకోవాలి. ఈ మైండ్ యొక్క ఆధిపత్యం మన మీద ఏదైతే ఉందో దాంట్లో నుంచి మనం బయటికి రావాలి. డామినెన్స్ అంటే ఆధిపత్యం. మన మీద పెత్తనం జలాయిస్తాడు, వాడు డామినేట్ చేస్తున్నాడు రా అంటాం చూసారు, అట్లా. అది మనం దాంట్లో నుంచి బయటకు వస్తే తప్ప ఈ లవ్, జాయ్, పీస్ అనేది దాన్ని మనకి పెరగవు. బట్ దే ఆర్ నాట్ వాట్ ఐ వుడ్ కాల్ ఎమోషన్స్. ఈ ప్రశాంతత, సంతోషం, ఆనందం అనేవి నేను ఎమోషన్స్ అని చెప్పి నేను అన్నాను. ఎమోషన్స్ రెస్పాన్సివ్నెస్, మన యొక్క ఫీలింగ్స్ని, మన ఆలోచనని బయట పెట్టే వాటిని ఎమోషన్స్ అంటాం. ఇవి అలా కాదు, సడన్గా వచ్చేస్తాయి, వచ్చి వెళ్ళే వాటిని మనం ఎమోషన్స్ అనం. ఏమంటావు మరి? దే లై బియాండ్ ద ఎమోషన్స్ ఆన్ ఏ మచ్ డీపర్ లెవెల్. ఈ ఆనందం, సంతోషం, ప్రశాంతత అనేవి ఎమోషన్స్ కంటే కూడా ఇంకా పైన. మనం ఆలోచనలు, ఎమోషన్స్ దానికంటే పైన ఉంటుంది ఈ సంతోషం, ఆనందం అనేవి. నిశ్చలంగా ఉన్నప్పుడు మనం ఆ ఆనందాన్ని, సంతోషాన్ని పొందగలుగుతాం, నిజమైన ఆనందాన్ని, సంతోషం. అంటే ఆనందం, సంతోషంలో కూడా నిజమైనవి ఉంటాయా? ఉంటాయా? ఉంటాయి కదా. ఇప్పుడు ఒక్కొక్కరిని చూస్తుంటే ఒక్కొక్కరు ఉంటాయి కదా ఇప్పుడు మనకి. ఉంటాయి కదా.
ఒక్కొక్కరిని చూస్తుంటే ఒక్కోసారి ఒక్కో రకమైన అభిప్రాయం వస్తుంది, ఆనందం వస్తుంది, ఒకరోజు సంతోషం వస్తుంది. అది కొద్దిసేపటి తర్వాత మళ్ళీ మరి కలిసిన తర్వాత 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత నార్మల్ అయిపోతుంది. అందుకని ఈ ఆనందం, సంతోషం, ప్రశాంతత అని మీరు ఏదైతే చెప్తున్నారో అవి ఆ ఎమోషన్స్ కంటే కూడా ఇంకా కొంచెం పైన ఉంటాయి. దే ఆర్ బియాండ్ అనే మంచి డీపర్ లెవెల్, ఇంకా లోతుగా మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు ఇవి కనిపిస్తాయి. ఆలోచన నుంచి బయటికి రావాలి, ఎమోషన్స్ నుంచి బయటికి రావాలి, వీటి నుంచి బయటకు వచ్చిన తర్వాత మీకు అవి కనిపిస్తాయి. సో యూ నీడ్ టు బికమ్ ఫుల్లీ కాన్షియస్ ఆఫ్ యువర్ ఎమోషన్స్. అందుకని నీకు నీ ఎమోషన్స్ గురించి నీకు పూర్తి స్పృహ ఉండాలి. అండ్ బీ ఏబుల్ టు ఫీల్ దెమ్ బిఫోర్ యూ కెన్ ఫీల్ దట్ విచ్ లైస్ బియాండ్ దెమ్. అందుకని నువ్వు వెంటనే వాటిని ఫీల్ అవ్వగలగాలి. ఎప్పుడు ఫీల్ అవ్వాలి? దానికంటే తర్వాత ఉన్నది ఫీల్ అయ్యే దానికి ముందే నువ్వు ఫీల్ అవ్వాలి. అంటే మనం ఎమోషన్స్ని పూర్తి స్పృహలో ఉండి దాన్ని ఫీల్ అయ్యి ఆ ఫీలింగ్లో నుంచి మనకు ఆనందం, సంతోషం, ప్రశాంతత అనేవి వచ్చి మనం ఆ దూరంలో లోపలికి వెళ్ళి ఫీల్ అవ్వగలగాలన్నమాట. దాని తర్వాత ఉండేటువంటి కంటే ముందు వీటిని ఫీల్ అయితే ఈ ఎమోషన్స్ని, దాని తర్వాత ఉండే ప్రశాంతత అవన్నీ మనకు వచ్చేస్తాయి. ఎమోషనల్ లిటరల్లీ మీన్స్ డిస్టర్బెన్స్. అసలు ఎమోషన్ అంటే ఏంటి? డిస్టర్బెన్స్, మనని కదిలిస్తుంది. మనం ఉన్న ఒక స్థితిలో నుంచి ఇంకో స్థితిలోకి. ఇప్పుడు మనం భావోద్వేగాలకు ఎప్పుడు లోనవుతాం? మన ఆలోచనలు మన మీద ప్రతిబింబించినప్పుడు. అంటే మనం అప్పుడు దాకా ఉన్న స్థితిలో నుంచి మనం డిస్టర్బ్ అవుతుంది. సో ఎమోషన్ లిటరల్లీ మీన్స్, ఒక విధంగా చెప్పాలంటే, లిటరల్గా చెప్పాలంటే అది డిస్టర్బెన్స్. ద వర్డ్ కమ్స్ ఫ్రమ్ లాటిన్ ఎమోవెరే, మీనింగ్ టు డిస్టర్బ్. లాటిన్లో ఎమోవెరే అనేది లాటిన్ వర్డ్. ఆ ఎమోషన్ అనేది అక్కడి నుంచి వచ్చింది. లాటిన్లో ఎమోవెరే అంటే టు డిస్టర్బ్, నిన్ను దాంట్లో నువ్వు చేస్తున్న పనిలో నుంచి నిన్ను చెడగొట్టడం. ఇప్పుడు దాకా ఎమోషన్స్ అంటే మనకేం తెలుసు? మనకి మామూలుగా ఇంతకుముందు మనకి భావోద్వేగాలు కలుగుతున్నాయి, మనం ఒకళ్ళు చూడంగానే మనకు వచ్చే భావోద్వేగాలు ఏదైతే ఉన్నాయో అది ఎమోషన్ అని చెప్పి మనం అనుకుంటున్నాం మామూలుగా ఇప్పుడు దాకా. అది ఎమోషన్, సంతోషం అనుకుంటున్నాం. ఎమోషన్ అంటే సంతోషం అనుకుంటున్నాం. కాదంట. అసలు మీనింగ్ టు డిస్టర్బ్, నిన్ను చెడగొట్టడం. ఒక్క నిమిషం చూద్దాం అసలు వీడేమంటాడు ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో. వాడు చెప్పింది ఎందుకు ఒప్పుకోవాలి మనం? అంతే కదా సార్. వాడు చెప్పింది ఎందుకు ఒప్పుకోవాలి? అవునవును. బేస్డ్ ఆన్ లాటిన్ ఎమోవెరే, దాంట్లో ఎక్సైట్మెంట్ లాంటి నుంచి వచ్చి ఇన్స్టింక్టివ్ ఆర్ ఇంట్యూటివ్ ఫీలింగ్ యాజ్ డిస్టింగ్విష్డ్ ఫ్రమ్ రీజనింగ్ ఆర్ నాలెడ్జ్, or a strong feeling deriving from one's circumstances, mood or relationship with others. సరే, ఇక్కడ డిస్టర్బ్ అనే మీనింగ్ అయితే ఆక్స్ఫర్డ్లో ఇవ్వలేదు, కానీ ఏం చెప్పేది ఎమోషన్ అనేది టు డిస్టర్బ్ అనేది లాటిన్లో దాని అర్థం అని చెప్పి మనం బుక్లో వెళ్తున్నాం కాబట్టి బుక్ ప్రకారం వెళ్దాం. అందుకని మనం ఈ సంతోషం, ప్రశాంతత, ఆనందం ఇవేవైతే మన పాజిటివ్ ఎమోషన్స్ అనుకున్నామో అవి నార్మల్గా ఉండే ఎమోషన్స్ కంటే ఒక స్థాయి పైన ఉంటాయి. అది మనకి ఎప్పుడైతే మనలో మనం ఇంకా లోతుగా చూసుకోగలుగుతామో అప్పుడు మనకు తెలుస్తాయి. ఇది మనకి ఆ పారాగ్రాఫ్లో సింపుల్గా మనం చూసుకుంటే. యా, చదవండి. Love
joy and peace and deep state of being are rather the accept of the state of inner connectedness with being. As such, they have no opposite. This is because they arise from beyond the mind. Emotion, on other hand, being part of the dualistic mind, డ్యూయలిస్టిక్ dualistic mind, are subject to the law of opposite. This simply means that you cannot have good without bad. So, in unenlightened mind, identified condition, what is sometimes wrongly called joy is the usually short-lived pleasure side of the continuously alternating pain-pleasure cycle. Pleasure is always derived from something outside you. outside you, whereas Whereas joy arises from within. Chadvan sir, చదవండి కంప్లీట్ చేయండి. the very thing that gives you pleasure today will give you pain tomorrow, or it will leave you, so its absence will give you pain. And what is often referred to so love may be pleasurable and exciting for a while, but it is an addictive క్లింగింగ్ clinging, an extremely needed condition that can turn into its opposite at the flick of a switch. Many love relationship after the initial euphoria, after the initial euphoria intel and euphoria has passed actually oscillate between love and hate, attraction and attack. ఇక్కడ రికార్డింగ్ మళ్ళీ చేసి ఆపేసి మళ్ళీ వద్దాం.